ఆ యువతి పుట్టినింట అపురూపంగా పెరిగింది. మెట్టినింట్లో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందనే భావించింది. కానీ ఆమె ఆశలు అడియాసలయ్యాయి. అత్తింటి వారు చేసిన మోసానికి షాక్కు గురైంది. మెట్టినింట గౌరవాన్ని జీవితాంతం నిలబెట్టుకున్న యువతి స్వాతి జీవితం వివాహంతో ఊహించని మలుపు తిరిగింది. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన అత్తమామలే తమ కుమారుడి పైన ఓ మానసిక రోగిని భర్తగా కట్టబెట్టారు. శివప్రసాద్కు దీర్ఘకాలిక అనారోగ్యమని తెలిసి కూడా తనకిచ్చి పెళ్లి చేశారని స్వాతి వాపోతుంది. ఇదంతా చూసింది ఎవరో మామూలు మనిషి కాదు, సాక్షాత్తు ఓ ఎస్ఐ. హైదరాబాద్ 3 ఏళ్లుగా ఎస్ఐగా పనిచేస్తున్న చిలకపల్లి శివకుమార్ దంపతులే తన కష్టాలకు కారణమని కోడలు స్వాతి అంటోంది. 2023లో కుకట్పల్లి చిత్తారమ్మ దేవాలయం వేదికగా చిలకపల్లి శివకుమార్ దంపతుల కుమారుని శివప్రసాద్తో స్వాతికి వివాహం జరిపించారు. పెళ్లైన కొద్ది రోజులకు అసలు విషయం బయటపడింది. అతనొక మానసిక రోగి అని మంది స్థిమితం లేకుండా ఉన్నవాడిని తెలిసింది. దీంతో కొద్దిగా ఆమెను అత్తమామలు దూరం పెట్టడం ప్రారంభించారని స్వాతి ఆరోపిస్తుంది. చివరకు తన భర్త తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీసం తన భర్తకు ఏమైందో కూడా చెప్పకుండా చిత్రవద చేస్తున్నారని చెప్తుంది. అక్కడ రీహాబ్లో నాకు రిపోర్ట్స్ కాదు కదా, తన మెంటల్ కండిషన్ కూడా చెప్పలేదు, తను ఎలా ఉన్నాడో కూడా చెప్పలేదు. అడిగితే మీ ఇష్టం అన్నట్టు మాట్లాడారు. సో అందుకని కేసు ఫైల్ చేయడానికి ఇక్కడ ఇబ్రహీంపట్నం పిఎస్కి వచ్చాను. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు. నా హస్బెండ్ రిపోర్ట్స్ కోసమని మెంటల్ రీహాబిలిటేషన్ సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ సైన్స్ ద సొల్యూషన్స్ అనే ఆసుపత్రిలో శివప్రసాద్ కు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న భార్య స్వాతి లోపలికి వెళ్లి కలిసేందుకు, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడ కూడా స్వాతికి అన్యాయమే ఎదురైంది. ఆసుపత్రి యాజమాన్యం ఆమెను లోపలికి కూడా రానివ్వలేదు. అనుమతి లేదంటూ గేటు వద్దనే నిలిపివేశారు. దీంతో స్వాతి పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా మారింది. తన మామయ్య శివప్రసాద్, తండ్రి ఎస్ఐ శివకుమార్ ఒత్తిడి మీదనే తనను ఆసుపత్రి లోపలికి రానివ్వడం లేదని ఆరోపిస్తోంది. కనీసం తన భర్తకు ఏమైందో కూడా చెప్పడం లేదని కన్నీటి పరంతమవుతుంది. భర్త ట్రీట్మెంట్ వివరాలు దాల్చిన అవసరం ఏంటని భార్య స్వాతి ప్రశ్నిస్తోంది. అయినప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండటంతో చివరికి వివరాలను కూడా తారుమారు చేస్తున్నారని స్వాతి చెప్తుంది. ఇప్పటికైనా తన ఆవేదనపై ఉన్నతాధికారులు స్పందించాలని స్వాతి కోరుతుంది. లేదంటే తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని చెప్పుకొస్తుంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎస్ఐ శివకుమార్ నుంచి ఎలాంటి స్పందన లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.